హలో క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను మా అన్నయ్య కలిసి నాకు బోర్ కొడుతుందని చెప్పేసి అలా కొద్దిసేపు బయటకు వచ్చేసాం. హే, చూసారా రోడ్ సైడ్ విగ్రహాలు ఎలా ఉన్నాయో? హే, టెడ్డీ బియర్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అన్న కొనియొచ్చు కదా. నెక్స్ట్ మంత్ వినాయక చవితి ఉంది కదా, విగ్రహాలు రెడీ అవుతున్నాయి. హే, రోడ్ సైడ్ చూడండి ఫర్నిచర్ ఎంత బాగున్నాయో. మనకింట్లో కావాల్సిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చైర్స్, సోఫాస్, ఇంకేమో ఉన్నట్టునే అన్ని కప్పేశారు. హే, ఇదే అండి కల్వర్ టెంపుల్. క్రిస్టియన్స్ అందరు వచ్చే చర్చ్ ఇదే. మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చేసాం. ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకు మధ్యలో ఈ లివింగ్ గార్డెన్ అని చెప్పేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కనిపించాయండి. నేను మా అన్నయ్య కలిసి ఎలా ఉన్నాయని చెప్పి చూద్దామని వెళ్ళాం. హే, వాటర్ మిలన్ కేజీకి 30 రూపీస్ అంట. మా అన్నయ్య చూడు తక్కువనే అని చెప్పేసి ఇటేయో వస్తున్నాడు. మనకిప్పుడు ఏ సీజన్లో అయినా అన్ని రకాల పండ్లన్నీ వచ్చేస్తున్నాయి. బనానా, డ్రాగన్ ఫ్రూట్స్, గోవా, కస్టర్డ్ యాపిల్, వాటర్ మిలన్, ఆరెంజెస్, అబ్బా అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూస్తుంటే నోరు ఊరుతుంది. మా అన్నయ్య గారు తిరగడం తప్ప ఒక్కటి కూడా కొనట్లే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. హే, కివి నా ఫేవరెట్ ఫ్రూట్. హే, హనీ కూడా ఉంది, వెనిగర్ అండ్ డేట్స్. హే, ప్రొమగ్రెనేట్స్. ఇది చూడండి, ఈ ఖాళీ ప్లేస్లలో బ్రెడ్స్ కూడా పెట్టేశారు. యాపిల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. గ్రీన్ యాపిల్ కూడా ఉన్నాయి. వాటి పక్కన బ్లాక్ కలర్లో ఉన్నాయి. అవేంటో తెలియదబ్బా, తెలిస్తే కామెంట్ చేయండి. హే, పైనాపిల్స్. ఇన్నున్నాయిరా బాబు. అరే ఇవేంటి పేపర్లో చుట్టారు? ఓ పపాయా, కేజీ 70 అంట. వచ్చేసాం, వెజిటబుల్ సెక్షన్కి వచ్చేసాం. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిది. హే, ఆకుకూరలు కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బెండకాయలు, అవేంటి గుమ్మడికాయలా?
సారీ ఫ్రెండ్స్, నేను ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి, ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ నేమ్స్ అంతగా తెలీదు. కీర దోశ, ఇదేంటి, దొండకాయ, బీట్రూట్, బీట్రూట్, క్యారెట్స్ కూడా ఉన్నాయి. మిర్చి, పెద్ద మిర్చి అంటామా, బీరకాయ, అదేంటి ఆనకాయనా, ఆనకాయ, సొరకాయ, వాటెవర్. వంకాయ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ మధ్యలో. అప్పుడు బ్లాక్ కలర్ వచ్చేటివి, లేదంటే గ్రీన్ కలర్లో ఉండేటివి. మా అన్నగారు చూడు మళ్ళీ తీసి అందులో వేసేస్తున్నాడు. మార్నింగ్ టైం కూడా డిస్కో లైట్స్ పెట్టారు, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అన్నయ్య చూడు ఏం చేస్తున్నాడు. ఆ వంకాయ ఎందుకు డిఫరెంట్గా ఉంది, వద్దురా అని అంటే మళ్ళీ అందులో వేసేసాడు. వీటిని మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా చాలా కష్టం కదబ్బా. ఫైనల్లీ మా అన్నయ్య ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు నా కోసం. ఏవి కాస్ట్ తక్కువ ఉన్నాయా అని చూస్తున్నట్టున్నాడు. ఫ్రూట్స్ తీసుకోకుండా స్వీట్ బాక్సెస్ పట్టుకుంటుంది చూడు. ఇది గార్డెన్కి బ్యాక్ సైడ్లో ఉంది. ఇక్కడ కూడా చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. మనం మియాపూర్ రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే కల్వరి టెంపుల్ తర్వాత రోడ్ సైడే ఈ లివింగ్ గార్డెన్ అని చెప్పేసి మార్కెట్ ఉంది. సో ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. పాపం ఇంత ఎండలో కూడా వీళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. మీరు ఏ టైం వచ్చినా కూడా ఇవి ఇంతే ఫ్రెష్గా, ఇంతే క్వాలిటీతో ఉంటాయంట. ఈ బ్రో లెక్క పెట్టుకుంటున్నట్టున్నాడు ఎన్ని కాకరకాయలు ఉన్నాయని. ఇవి బాలేవని సైడ్కి పెట్టేసినట్టున్నారులే. అదిగోండి మా అన్నయ్య ఫేవరెట్ ఫుడ్, ఎండు చేపలు, ఎండు రొయ్యలు. వీటిని వంకాయలు వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బొమ్మిడీలు, ఆనియన్స్, మా అన్నయ్య మాట్లాడుతూ ఉన్నాడు, బట్ మా అన్నయ్యని పట్టించుకోకుండా అంకుల్ ఫోన్ మాట్లాడుతుండు. ఇలా అయితే నీకు గిరాకీ దొరకదు అంకుల్, అయినా పట్టించుకోవట్లే. అల్లం, వెల్లుల్లి, నాటుకోళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాయి. పాపం కదా, వీటిని కోసేసి తినేస్తారు. నాన్ వెజ్ మానేయండి అబ్బా.
ఇక్కడే ఉంటే మా అన్నయ్య ఇంకా కొనేసి తినేస్తాడు. అలా అక్కడ నుండి మాకు కావాల్సినవి తీసుకొని బయటకు వచ్చేసాం. వీళ్ళేంట్రా బాబు డివైడర్స్ మీద కూర్చున్నారు. వీళ్ళు కూర్చున్నందుకే కట్టినట్టున్నారులే ఇది. ఇంకా మా అన్నయ్యని రోడ్ల పైన తిప్పింది చాలు, ఇంటికి వెళ్ళిపోతున్నాం అబ్బా. సరే గాయ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టాల్ టెల్ స్టోరీస్. బాయ్ బాయ్.